హైదరాబాద్ నగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రాబోతోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి. మార్చి 2వ వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ టెర్మినల్ ను ప్రారంభించే అవకాశాలున్నాయి. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే ట్రైన్ల ఆలస్యానికి చెక్ పడనుంది. చెర్లపల్లి టెర్మినల్ పై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. జీవితకాలం లేటు అంటారు, ఇకపై ఆ పరిస్థితి ఉండదంటున్నారు రైల్వే అధికారులు. చెర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే ఇకపైన ఎక్కడా కూడా రైళ్లు ఆలస్యం కావు, అదే సమయంలో అనుకున్న సమయానికి చేరుకుంటాయి అంటున్నారు అధికారులు. అసలు రైల్వే పనులు ఎంతవరకు వచ్చాయి, చెర్లపల్లి టెర్మినల్ పూర్తి స్థాయిలో మార్చి కల్లా అందుబాటులోకి వస్తుందా, ఈ వివరాలన్నీ హెచ్ఎంటీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందిస్తుంది. రైల్వే స్టేషన్ అనగానే నగరవాసులకు ముందుగా గుర్తొచ్చేది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి ప్రతిరోజు దాదాపు 227 రైళ్లు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. దీంతో సికింద్రాబాద్ పై తీవ్ర ఒత్తిడి పెరిగి రైళ్లు ఆలస్యం అవుతున్నాయి. ఈ సమస్యకు అధికారులు ఓ పరిష్కారాన్ని కనుక్కున్నారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడకు ప్రత్యామ్నాయంగా చెర్లపల్లి టెర్మినల్ ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. 2016-17లో 221 కోట్ల రూపాయల బడ్జెట్ తో టెర్మినల్ పనులు ప్రారంభమయ్యాయి. కరోనా సమయంలో నెమ్మదించిన గత 2 ఏళ్లుగా పనులు ఊపందుకున్నాయి. స్టేషన్ లో మొత్తం 9 ప్లాట్ఫాములు సిద్ధం చేయగా అందులో 2 పూర్తిగా ఎంఎంటీఎస్ రైళ్లకు వినియోగించనున్నారు. 2 పాదచారుల వంతెనలు, 5 ఎస్కలేటర్లు, 9 లిఫ్టులను అధికారులు సిద్ధం చేస్తున్నారు. పాదచారుల వంతెనలను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అత్యంత విశాలంగా ఉండడంతో పాటు ఎల్ఈడి లైట్లు సైతం ఏర్పాటు చేస్తున్నారు. రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు ఎల్ఈడి తెరలను సిద్ధం చేశారు. ఓఆర్ఆర్ కు 1/2 కిలోమీటర్ దూరంలో టెర్మినల్ ఉండడంతో రవాణా ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది. కొత్త రైల్వే స్టేషన్ భవనం పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొత్త టెర్మినల్ నిర్మాణం విమానాశ్రయాన్ని తలపిస్తోంది. 4 ఫీట్ లైన్ల నిర్మాణాన్ని చేశారు. పార్సెల్ బుకింగ్ కౌంటర్, టికెట్ కౌంటర్లను సిద్ధం చేస్తున్నారు. 4 ఫీట్ లైన్ల నిర్మాణంతో రైళ్ల రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందంటున్నారు అధికారులు. ఇక్కడి నుంచి ప్రత్యేకంగా కొన్ని రైళ్లు నడిచే అవకాశం ఉన్నట్టు సమాచారం. లింగంపల్లి నుంచి వచ్చే రైళ్లను సనత్ నగర్ మీదుగా చెర్లపల్లికి డైవర్ట్ చేస్తారు. అన్ని ప్లాట్ఫామ్లపై బయో మరుగుదొడ్లు సిద్ధం చేస్తున్నారు. స్టేషన్ కు అనుసంధానంగా ఉండేలా ఒకవైపు 100 ఫీట్ రోడ్డు, మరోవైపు 80 ఫీట్ రోడ్లను సిద్ధం చేస్తున్నారు. టెర్మినల్ నిర్వహణకు విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం కూడా పూర్తయింది. మార్చిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ టెర్మినల్ ప్రారంభోత్సవం జరుగుతుంది. హైదరాబాద్ లో ఈ టెర్మినల్ త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. ఈ చెర్లపల్లి టెర్మినల్ అందుబాటులోకి వస్తే ట్రైన్ల ఆలస్యానికి చెక్ పడనుందని రైల్వే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైల్వే స్టేషన్ అంటే కేవలం రైళ్లు వచ్చాయి వెళ్లాయి ఇది మాత్రమే కాదంటున్నారు రైల్వే అధికారులు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి ఎంటర్ అవగానే ఒక ఆహ్లాదకరమైన ప్రాంతం ఉండాలి. అదే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అంటున్నారు అధికారులు. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయి వచ్చే నెలలోనే దీనికి సంబంధించిన ప్రారంభోత్సవం ఉండబోతుంది. అయితే ఇక్కడికి రవాణా ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఖచ్చితంగా ఒక సస్పెన్స్ అనేది చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో ఆర్కే, హెచ్ఎంటీవీ, చెర్లపల్లి రైల్వే టెర్మినల్ దగ్గర నుంచి.